మనకు ఎదురుగా కనబడుతుంది చూడండి, అది కెమెరా డ్రైవర్ దగ్గర. మొత్తానికి అయితే మనం ఈ బస్సులో అయితే వచ్చామండి. మనం వచ్చి వెళ్తాము. ఈ బస్సులోనే మనం క్లియర్గా చూడవచ్చు. అఘోరాలు కూడా ఇద్దరు ఎక్కారు. ఇదంతా కాశీలోనే జరిగింది. ఓకే. హెయిర్ ఇలా లాగి ఇలా చేసి ఇలా ఇలా అన్నారు. అది మొత్తం పొడి అయిపోయింది నల్లగా. చేతిలోనే వేశారు. ఒక రుద్రాక్ష కూడా ఇచ్చారు వాళ్ళు. అట్లా 2 సార్లు చేశారు, ఒకసారి కాదు. అంటే ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ అరుణ పారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజున ఈ పూజ ఉంటుంది. ఈ రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజ చాలా మంది జరిపించుకుంటారు. అందుకే రథసప్తమి రోజున ఫిబ్రవరి 4వ తేదీనే మనం ఈ పూజ జరిపించుకుంటున్నాం. సో చాలా తక్కువ సమయం ఉంది, అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి. మరొక విషయం ఏంటి అంటే, ఎవరికైతే జాతకం తెలియదో వాళ్లకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండదు, వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయని తెలియదు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి, జాతక దోషాలు పోవడానికి జరిపించుకుంటారండి. ముఖ్యంగా చెప్తున్నాను, పూజ జరిపించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నప్పటి నుంచే కూడా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. కావాలంటే చూడండి, మీరు ఈ పూజకు మీ పేరు గోత్రాలను నమోదు చేసుకోవాలంటే వాట్సాప్లో కానీ మీరు కాల్ కానీ చేయొచ్చు. మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ 7981961643 7981961643. ఇక ఈ పూజ జరిపించే ప్రదేశం వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ అయితే జరుగుతుంది. ఈ పుష్పగిరి క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి. త్రేతాయుగం కాలం నాటి క్షేత్రం ఈ పుష్పగిరి. ఈ పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో గరుత్మంతులు వారు అమృత కలశం తీసుకొస్తున్నప్పుడు అమృత బిందువులు కూడా పడ్డాయండి. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, పెన్నా నది. ఈ ప్రదేశంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం ఆవరణంలోనే ఈ పూజ జరపబడుతుంది. వీలైనంత తొందరగా ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా మీ పేర్లు గోత్రం వాళ్ళు నమోదు చేసుకోండి. ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి. పూజ అద్భుతంగా ఉంటుంది. పూజకు సంబంధించిన వీడియో, పూజ జరిగేది, మీ పేర్లు గోత్రం చదివి మొత్తం కూడా నేను మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కే పంపుతానండి. మీ వాట్సాప్కే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇంటిలిపాది మొత్తం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఓపెన్ చేసుకుని చూడొచ్చు వీడియోను. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి. అలాగే చాలా తక్కువ సమయం ఉంది. ఈ పూజకు సరిపోయడమైన డబ్బులు రాగానే ఇక ఈ పూజకు నమోదు చేసుకోవడం అయితే నేను ఆపేస్తానండి. ఎందుకంటే నేను కూడా వీడియోలకు వెళ్ళేది ఉంది. నేను వీడియోలకు వెళ్తే వివిధ అంటే క్షేత్రాలు దర్శించేటప్పుడు ఈ ఫోన్లో వస్తా, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే పూజకు సరిపడమైన డబ్బులు రాగానే నేను ఇది ఇంకా నమోదు చేసుకోవడం ఆపేస్తాను. అందుకే వీలైనంత తొందరగా మీరు ఒక అడుగు ముందుకేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి మీతో పాటు. ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాను. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి. కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల వారి పైన భారం వేసి ఒక్కడికైతే ముందుకేయండి. ఓకే, ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. హాయ్ వాట్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ట్రైన్లో ఉన్నానండి. నేను వచ్చేసి ప్రయాగరాజ్ వెళ్తున్నాను. త్రివేణి సంగమం దగ్గర మనకు కుంభమేళ జరుగుతుంది కదా, అక్కడ వెళ్ళి వీడియోలు తీసుకోవడమే కాకుండా ఆ కుంభమేళలో నేను పాల్గొని అక్కడ మునిగి వద్దాము, త్రివేణి సంగమంలో మునిగి వద్దాము అనేసి నేనైతే బయలుదేరాను ట్రైన్లో. సో నేను మొదట స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జర్నీ ఎలా సాగింది అనేది చెప్తాను. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే స్పెషల్ ట్రైన్ ఒకటి డైలీ ఉందండి. ఎక్కడి నుంచి అంటే మనం రేణుగుంట జంక్షన్ నుంచి మీరు రావచ్చు. ఈ దగ్గర పల్లెల వాళ్ళు అంటే నెల్లూరు నుంచి అయితే స్పెషల్ ట్రైన్ లేనట్టుంది, రేణుగుంట నుంచి అయితే ఉంది. చాలా అంటే చాలా ఖాళీగా వెళ్తుంది. హ్యాపీ. ఈ ట్రైన్లో కూడా నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. అంటే అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ మనతో ప్రయాణించే వాళ్ళల్లో మనకు తెలియని అఘోరాలు ఉండొచ్చు, నాగ సాధువులు ఉండొచ్చు, మనకు మాత్రం నార్మల్గానే కనపడుతూ ఉంటారు ఇక్కడ అంతా కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అఘోరాలుగా మారి అక్కడ స్నానం చేసి అక్కడ మునిగి వెళ్తూ ఉంటారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నేను ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాను. డైలీ ఒక వీడియో వస్తుందండి, ప్రతిదీ కూడా వస్తుంది, చూడండి. ఎవరు స్కిప్ చేయదు. ప్రస్తుతం అయితే మనము కడప నుండి రేణుగుంటకు నేను బస్సులో వెళ్తున్నాను. బస్సు అంటే నార్మల్ బస్సు అనుకోవద్దు, ఇలా
ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకు కండక్టర్ వేరు, డ్రైవర్ వేరు అలా ఏముండదు, ఒకే డ్రైవరే ఉంటాడు. మొత్తం టికెట్లు కూడా అతనే చూసుకుంటారు అన్నట్టు. మామూలుగా అయితే కౌంటర్లో తీసుకోవాలి. సో ఒకసారి అర్జెంట్ అయినప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆపి అలా ఉన్నప్పుడు డ్రైవర్ ఇస్తారు టికెట్లు. చూడండి లోపల వైపు అయితే ఇలా ఉంటుంది. మొత్తం సీటింగ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 8 ఇటు 8 అంటే ఇటు 16 మంది, ఇటు 16 మంది. వెనక లాస్ట్ రో వచ్చేసి 6 ఉంటాయి. 32 ఒక 6 38 ఒక 38 మెంబర్స్ అయితే పడతారండి బస్సులో చూడొచ్చు. మరో విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా బస్సులో సీసీ కెమెరా కూడా ఉంటాయి అన్నట్టు. మనకు ఎదురుగా కనబడుతుంది చూడండి, అది కెమెరా డ్రైవర్ దగ్గర. మనకు ఒంటిమిట్ట రామాయణం అయితే కనబడుతుంది చూడండి. మనం కడప నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు ఒంటిమిట్ట రామాయణం, శ్రీ కోదండరామస్వామి వారి టెంపుల్. చాలా క్లియర్గా చూడవచ్చు. మనం ఈ బస్సులో అయితే వచ్చామండి. మనకు వచ్చేసి 3 hours పట్టింది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాము. ఈ బస్సులోనే మనం వచ్చాము. రైల్వే స్టేషన్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. మేడం ప్రయాగ్రాజ్ రేణిగుంట టు ప్రయాగ్రాజ్ జంక్షన్ మనకు 455 రూపీస్ అయితే పడింది. 455 మేడం. భయ్యా ప్రయాగ్రాజ్ ట్రైన్ 5 థ్యాంక్ యూ. ఎస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తుందంట ప్రయాగ్రాజ్ ట్రైను. పదండి, ఇదైతే లిఫ్ట్ ఉంది. నేనైతే రేణిగుంట జంక్షన్ అండి, రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే మనకు ట్రైన్ అయితే వస్తుందంట. జనరల్ టికెట్ వచ్చేసి మనకు 455 రూపీస్ అయితే పడింది. మనము స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నామంటే 900 అయితే పడుతుంది. 900 ఉంటుందో ఉండదో మనం. దివ్యాంగ అంట, దివ్యాంగులు ఎవరు లేరు. Train number 1605 Tirupati Express from
Chennai Central to Tirupati will arrive shortly on platform number 1. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1653. ఎస్, మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే ఎక్కాము. జనరల్ అయితే ఖాళీగానే ఉందండి. హ్యాపీ మొత్తానికి అయితే మనకి సీట్ దొరికింది, విండో సీట్ దొరికింది. ఇదిగా మనం ఈ ట్రైన్లో మనం అయితే ప్రయాణిస్తున్నాము. ట్రైన్లోనే. సో రేపు రాత్రి 1 గంట అవుతుంది ఈ ట్రైన్ వెళ్ళేసరికి. మొత్తం ఇక్కడ దాదాపు ఒక 10 నిమిషాలు అయితే ఈ స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైను. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ వెళ్ళే ట్రైన్ ఇంత ఖాళీగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎవరికైనా ఉంటే కనుక వెళ్ళాలి అంటే ఇలా స్పెషల్ ట్రైన్ అయితే ఒకటి ఉందండి. ఆ స్పెషల్ ట్రైన్లో మీరు వెళ్ళొచ్చు. జనరల్ టికెట్ తీసుకుని వచ్చినా కూడా అంటే మళ్ళీ నేను గ్యారంటీ ఇవ్వలేను, ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక రోజు ఫుల్ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు అలా. ఓకే, ప్రవీణ్ తెలుగు ట్రావెల్. చూడండి ఎంత గుడ్డిగా ఉంది, గుడ్డి కొద్ది మెల్ల 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 ఫోటో తీసి వీడియో కాడ భయ వీడియో కాడ వీడియో కాడ పట్టుకో. అదే ఆపకాడ ఏమంది కదా, ఏమంది ఎంత వయసు? 2 నెలల. अरे ठीक नहीं तू हमारे वीडियो बना नहीं है, वीडियो अगर बना तू हमारे बना नहीं है, अरे ठीक है बना देखिए जल्दी बना ఏం కాదు ये कर लेके हम रहते नहीं क्या నన్ను చూసి దీన్ని చూసి నేను భయపడతాను. భయపడుతుంది, దీన్ని బరికింది అది పోతే అక్కడ. అవునా? ఇది అది నేను పడుకున్నాను కింద పడేటప్పుడు ఉండేదా నీతో బట్టి? ఉండేదా? దానికేం కాదు నాకే దీన్ని తీయాలి బాగా బ్రో. దాంతో చూడండి, ఈ కోతికైతే 2 నెలలంట ఏజ్. 2 నెలలే కదా? మాట్లాడు నీ ఫోటో పడి 2 నెలలే ఈ కోతికి. చూడండి ఎంత సింపుల్గా తింటుందో. అంటే ఈ ఫోటో పడిద్దానా వీడియో పేపర్లో వచ్చిందా? యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో అంటే టీవీలో ఎక్కడున్నా ఇండ్లలో. నా ఫోటో కూడానా? ఇది కూడా. ఒక్క నిమిషం ఆగనా. తినిపి अभी छोटा है अर्जुन
जाएगा ప్రయాగరాజ్ వెళ్తున్నానండి, కుంభమేళాకి వెళ్తున్నాను. మంచి శుభ సూచకం. ఆంజనేయ స్వామి నాతో పాటు వస్తున్నట్టు ఉంది, చూస్తాను నిజంగా. చెప్తున్నా ప్రయాగరాజ్లో మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అక్కడ చాలా ఫేమస్ అది. అదే విధంగానే మనకి ఇక్కడ ముందుగానే కనిపించేస్తారు అంతే. వెళ్తా మేకుల కాడికి మెల్లగా మెల్లగా. లోపల దాగి లోపల దాచి పెట్టావా? నా మొబైల్ ఆడుంది కదా చూడు. సరే అయిపోయిందా? సరే నా ఫోటో కూడా తీస్తాను. కాశీ శివయ్య దర్శనం, కాలభైరవుడు దర్శనం చేసుకున్నాను. ఓకే. దర్శనం చేసుకున్న ఆటో షేర్ ఆటో ఎక్కుతా ఉన్నా, ఇంకా గుడికి వెళ్దాం అనేసి శివయ్య గుడికి. వెళ్ళే దారిలో అఘోరాలు కూడా ఇద్దరు ఎక్కారు. ఇదంతా కాశీలోనే జరిగింది. ఓకే. ఎక్కేటప్పుడు ఇద్దరు అఘోరాలు ఎక్కారు. సో ఎక్కిన తర్వాత వాళ్ళు అఘోరాలు నా దగ్గర హెయిర్ లాగి ఇలా. దానికి ముందు ఏం జరిగింది? దానికి ముందు ఏం జరగలేదు, అదే జరిగింది. వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే ఇలా తీసి హిందీలో మాట్లాడినారు. వాళ్ళు నాకు తెలుగు అర్థం కదా, తెలుగు కదా నేను. ఇంకా హిందీలో మాట్లాడేసరికి నాకు ఏ భాష అర్థం కదా. ఇంకా హెయిర్ ఇలా లాగి ఇలా తీసి ఇలా ఇలా అన్నారు. అది మొత్తం పొడి అయిపోయింది నల్లగా. నా చేతిలోనే వేశారు. ఒక రుద్రాక్ష కూడా ఇచ్చారు వాళ్ళు. అట్లా 2 సార్లు చేశారు, ఒకసారి కాదు. అంటే హెయిర్ లాగి హెయిర్ ఇలా తీసి ఇలా ఇలా అన్నారు. పొడి చేశారు. ఓకే. పొడి అయింది, పొడి అయిపోయింది మొత్తం. అంటే బూడిదలాగా. బూడిదలాగా. ఎప్పుడు ఇది జరిగింది? నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను బ్రో. లాస్ట్ ఇయర్ అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ కాశీలో. కాశీ, అయోధ్య, అప్పుడు వెళ్ళినప్పుడు కాట్రా, శ్రీమాత విషయం, కాట్రాకి, అమర్నాథ్, మధుర ఇవన్నీ తిరిగాను. అప్పుడు కాశీకి వెళ్ళేటప్పుడు ఇది జరిగింది. నిజంగా అదృష్టవంతుడు తెలుసాను. థ్యాంక్స్ బ్రో. ఓకేనా బ్రో? ఛానల్ చెప్పు. తెలుగు ట్రావెలర్. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ అద్భుతమైన కామెంట్ ఒకటి పెట్టండి ప్లీజ్. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొడితే మంచి వ్యూస్ వస్తాయండి మనకు.